అడవిలో తిరగాల్సిన వాళ్ళు ఆధునిక ప్రపంచంలో తిరుగుతున్నారు. మరెందుకే బ్యాగ్ సర్దుకుని అడవుల్లోకి పో. నల్లమల్ల వైపు వెళ్ళకో, ఏటగాళ్ళు తిరుగుతున్నారంట. తెల్ల ఎలుగుబంటి వచ్చిందని కాల్చి పడేస్తారు. నేను గత జన్మలో హిమాలయాల్లో సంచరించిన మహాయోగిని. శరీరం పోయింది కానీ చర్మం ఉండిపోయింది. ఈ చలి నన్ను ఏమీ చేయలేదు. మరిది మంచు గుడ్ల గోబ తెల్లది. మేము ఎలుగుబంట్లం గొడ్ల గోబలం, మీరు మాత్రం మహాయోగులు మహా ఋషులు. దివ్య దృష్టితో చూస్తే అదే కనిపించింది. ఒకసారి ఇది మంచు తుఫాన్లో చిక్కుకుపోయి గడ్డ కట్టుకుపోతే నేనే కమండలంతో కొట్టి ప్రాణం పోసా. వచ్చే జన్మలో నేను ఎలా పుడతాబా? ఇదే నీ లాస్ట్ జన్మ. అందుకే నా సన్నిధిలో చేరి నీ సరదాలన్నీ తీర్చుకుంటున్నావు. ఓ పెట్టట్టుకొని ట్యాంక్ బండ మీదకు పో. జాతకాలు చెప్పుకుంటే జేబులు బాగా నిండుతాయి. నా గొడవ వదిలే. నేను వదిలేసానంటే నీ జాతకం మారిపోద్ది. అవును, నువ్వు వదిలేస్తే నా జాతకం నిజంగానే మారిపోద్ది. కానీ ఇలా కాదు, ఇలా పైకి పోద్దంట. అయినా సక్కగున్న సంసారంలో గొడవలు తెచ్చిందే నువ్వు. నేను గొడవలు తేలేదు, పెద్దోళ్ళని తెచ్చా. నువ్వే ఎప్పుడో పెళ్లి సూపుల్లో ఇచ్చిన దిక్కుమాలిన మాట ఒకటట్టుకుని ఏలాడుతున్నావు. నాది దిక్కుమాలిన మాట. నా ప్రిన్సిపల్స్ ని ఎగతాళి చేశావంటే. నా ప్రిన్సిపలే నాకు గుర్తులేడు. నీ ప్రిన్సిపల్ నేనెందుకు ఎగతాళి చేస్తా? పోవే. చలికాలం అందరికి సంస్కారం నేర్పుద్రా. అందరూ చక్కగా ఒంటి నిండా బట్టలు కప్పుకుంటారు. మాగేదవులు అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తిరగకుండా త్వరగా ఇంటికి పోతారు. బా నీ గండాలు సుడిగుండాలా వస్తున్నాయి బా. తిన్నగా చెప్పకపోతే గుండ కింద కొడతా. కొడకా అదిగో ఈ వాయిస్ రాజుగారిదిలో ఉందేటి? లా కాదు, ఆయిందే. తప్పుకో నాన్న. గుమ్మో నాన్న. మా అయ్య ఏంటి వేరియేషను? ఈ చాక్లెట్ తీసుకోమ్మా. నా ఏజ్ 60, లైఫ్ అంతా చేశాను డ్యూటీ. ఉప్పు నుంచి జస్ట్ నాటి. అమ్మట్టు కొత్తది లేటి. ఈ గెటపేటి పెళ్లికి ముందు కుట్టించాను రా. పెళ్ళయ్యాక పెట్లే పెట్టాను రా. మీ అమ్మ లేనప్పుడల్లా యాత్రను రా. అమ్మ ఊరికే కదా వచ్చింది. అందుకేగా ఇక్కడికి వచ్చా. ప్రశాంతంగా పాత పాటలింటూ పేడెత్తుకుని నా జీవితంలో ఎవరో ఐటమ్ సాంగ్ ఇసిరేర్రా. మీ ఇంట్లో అందరు ఇంతేనా? ఏది స్ట్రైట్ గా చెప్పరా? చూడమ్మా, స్ట్రేట్ గా ఉంది. ఇప్పుడు చెప్పమంటావా? ఎట్టగారు గోదావరి కదమ్మా, మన దారి ఎలాగో ఉంటది. ఏదో సిటీకి వచ్చి చెడిపోయాడు గానీ ఈ డాడీ ఎటకారానికి ఊర్లో వాళ్ళందరికీ గొడ్డుగారం పెట్టినట్టు ఉండేది. లేదులే మా అయ్య, ఘాటు కొంచెం తగ్గినా మీ పేరు నిలబెడుతున్నాడు. ఎరా పేరు నిలబెడుతున్నావంట? అడ్డంగా కదా రాయలే. అడ్డంగా రాస్తుంటే జనాలు తొక్కుంటా పోతున్నారులే. ఏ పర్లేదు, ఈ గోలులో ఇంకా గోదావరి నీళ్ళు పోలేదు. మామయ్య ఎప్పుడొచ్చారు? ఉంది చాక్లెట్ తీసుకోమ్మా. చాక్లెట్ టైల్ మార్చా. చొక్కా ఎలా ఉంది? సుక్కలు సుక్కలు ఉంది. ప్యాంట్ ఎలా ఉంది? సుక్కడితే మాసిపోయేలా ఉంది. కళ్ళజోడు ఎలా ఉంది? ముందుకు పెడితే మూత పచ్చడిలా ఉంది. సర్లే కానీ సడన్ ఎంట్రీ ఇచ్చేవేంటి? తలుపులు తీసున్నాయని. ఈ ఆటకారం ఆపి ఏం జరిగిందో చెప్తావా? కూర్చుని చెప్పచ్చా? పద. సరిపోదు కదా, కింద కూర్చుందాం. ఓకే. నా 40 ఏళ్ల పెళ్లి జీవితంలో మొదటి రాత్రి మాత్రమే నేను మగోళ్ళలాగా ఉన్నాను. తర్వాత వీళ్ళమ్మకి పన్నోళ్ళలాగా ఉన్నాను. వీళ్ళమ్మ అన్నం పెడితే కూర ఏంటని కూడా అన్నను. తిన్నాక బాగోలేదని కూడా అన్నాం. అంత భయభక్తులతో ఉన్న నన్ను అనుమానించి ఈ పసిహృదయాన్ని అవమానించింది వీళ్ళమ్మ. ఒరే సీన్ బాబు, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదరా. ఎవరితో అన్న ఎఫ్ఐఆర్ అన్నట్టు ఏ ట్రీట్లైనా విన్నావేరా? ట్రీటా? స్ట్రీట్ లేదు. చిన్న పెద్ద అని చూడకుండా అందరినీ ఆంటీ గారండి అనే కదా పిలిచాను నేను.
ఆ కోపంతోనే కదా నిన్నెవరో దేకేవారు కాదు. అదిగో ఏనండి, ఎవరో నా మీద అనుమానం పెట్టారురా. ఎప్పుడు లేని వీళ్ళమ్మ నా మీద కై చేయటం మొదలెట్టింది. స్కయ్యా? అదేనమ్మా, ఆ 007 గడికి అన్నట్టుగా చేస్తాడు ఏట్రా అది. చిచి స్పై. ఆ అది మొదలెట్టింది వీళ్ళమ్మ. ఆహా. పొలానికి వెళ్తుంటే పాలు అవుతుంది, దోళ్ళదొడ్లోకి వెళ్తుంటే దాకుని చూస్తుంది, సొంబట్టుకుని వెళ్తుంటే సాయం రానా అంటదేంట్రా. చీనా బతుకు చెడా. ఎవరో దాని బుర్ర పాయిల్ చేసారురా. స్పాయిల్. ఓ, ఎవరో తెలిస్తే ఏం చేస్తావు నాన్న? చేతపడితే ఏం చేస్తాను రా. చేయించే. ఇప్పుడు ఆ శాతబళ్ళ ఎందుకు మావయ్య? ముందు మీరు బళ్ళకి వెళ్ళండి, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను బడిలోకి వెళ్తే ఆ పంతులమ్మకి నాకు లింక్ ఎట్టేద్దాం మీ అత్త. బళ్ళకి వద్దులేండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, చికెన్ ఫ్రై చేస్తాను, రసం వేసుకొని తిందురు గాని. మోసాలు చేసే రసాలు కత్తదంట. ఒరే సీన్ బాబు, కోడలు దర్వంగా చికెన్ చేస్తానంది. దర్వంగా నువ్వేం చేయాలరా? ఏం చెయ్యాలి? ఈ చేతిలో చికెన్ పీసు, ఈ చేతిలో గాజు గ్లాసు, పారన్ బ్యాండ్ సెట్ చేయరా, సిట్టింగ్ వేద్దాం. అలాగే. ముందు నువ్వు ఈ పులేసు విప్పేసి పొట్టకాళి చేసే, నేను వెళ్ళి చికెన్ ఎట్టుకొచ్చేస్తాను. ఒరే, బాత్రూమ్ లో పబ్బు ఉందేంట్రా? సబ్బా బో డబ్బట్టి చదివించాను ఎదవనే, ఇంగ్లీష్ రాదు, పడుకొని తానం చేస్తారు కదా. టబ్బు నాన్న. అది సినిమా హీరోయిన్ కదరా. అది టాబు నాన్న. ఎందుకురా అంత కోపడిపోతావు? టాబుతోనే తానం చేస్తా. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, యాదవ్కి. ఎంత బతిమిలాడినా ఎగ్ ఆమ్లెట్ కూడా అయ్యో. సడన్ గా ఏంటే చికెన్ ఫ్రై చేస్తున్నావు? తప్పుడు పనులు చేస్తుంది కదా, తప్పక చేస్తుంది. మా అమ్మతో గొడవ పడినట్టు మా నాన్నతో పడకో. హైట్ తక్కువ కదా, రాళ్ళు తొందరగా అందేస్తాయి. మామయ్య గారంటే నాకు గౌరవం. చూసాగా, నువ్వు మా అమ్మ మీద చూపించిన గౌరవం తిన్నగా వెళ్ళి మా నాన్న మీద చూపించింది. ఏం చేసింది? దీని స్వార్థం కోసం మా నాన్న మీద అనుమానం పుట్టించింది. అందుక అండాలమ్మ వెళ్ళిపోయింది. గజకర్ణ గోకర్ణ టక్కు టమార గారడీ విద్యలన్నీ పనిచేయిపోయేసరికి మంచితనం అనే ముసుగేసుకుని మా అమ్మని వంచన చేసింది. మా అమ్మ కూడా నాలా మంచిది కదా, పాపం పడిపోయింది. కానీ మా నాన్న అలా కాదు, తేడా వస్తే పేడే. సీక్రెట్ గా సర్వే అవుతున్న ఫ్యాక్షనిస్టాబా? కాదు. టైం బాంబులు పెట్టే టెర్రరిస్టాబా? కాదు. సీరియల్ కిల్లింగ్ చేసే మర్డరిస్టాబా? మా నాన్న కటౌట్ చూసి క్యారెక్టర్ ఆలోచించవే. ఎంత థింక్ చేసినా సింక్ అవుట్లేబా. మా నాన్న ఫ్రెండ్స్ అందరూ ప్రొఫెషనల్ చేతబడి స్పెషలిస్ట్. ఎక్కడో మర్రి చెట్టు దగ్గర కూర్చుని ఇక్కడ పుర్రిని పేలగొడతారు. సిల్లం కట్టారంటే బాడీ అంతా డ్రిల్లింగ్ మిషన్లా తిరుగుద్ది. ఇంకా ఈ బాణమతి గారడీలంటే ఆడత పడత చేస్తారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. మనిషి బాబు మోహన్లా ఉన్న క్యారెక్టర్ మోహన్ బాబు. పైకి జోకులేస్తాడు, తేడా వస్తే పీకలు కోయింతాడు. అలాగే. మీ ఫ్యామిలీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అద్భుతం బా. శాంపిల్కి నీ మీద ఓ చిన్న మంత్రప్రయోగం చేయించమంటావేటి? అక్కర్లేదులే, ఆల్రెడీ అలాగే ఉన్నావు. పాపం ఈ టైంలో మీ అమ్మ నాన్న ఉంటే నీకెంతో సపోర్ట్గా ఉండేవారు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? సర్కస్. అత్త ఏమో పులులు ఆడుతుంది, మామయ్య ఏమో మ్యాజిక్లు చేస్తాడు. నువ్వు నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు ఉత్తావు, నేను జోకర్లో అందరితో దెబ్బలు తింటా. ఇప్పుడు జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు చూడు, ఆడే రింగ్ మాస్టర్. మరి మన అమ్మ నాన్న? గేటు దగ్గర టికెట్లు చించేది వాళ్ళే. అసలు నేను వేసిన ప్లాన్లు మీ బావకి ఎలా తెలిసిపోతాయే? తెలిసిపో, నువ్వే పని కట్టుకుని వెళ్ళి సినిమా చూపిస్తావు. ఇప్పుడే ఇలా ఉంటే పండక్కి ఎలా ఉంటుందో. భయపట్టుకే పారిపోవాలనిపిస్తుంది. అయితే సరెండర్ అయిపో. అస్సలు అవ్వను. ఇంకా సంక్రాంతి సంబరాలు మొదలైనట్టే.